పిఎస్ రవీంద్ర వాసాల వసుంధర దంపతుల సేవలు మరువలేనివి. ఎంయు శ్రవణ్ కుమార్, హెచ్ఎం బోలగం శ్రీనివాస్. పిఎస్ రవీంద్ర వాసాల వసుంధర సేవలు మరువలేనివని రాజన్న సిరిసిల్ల బోయిన్పల్లి మండల విద్యాధికారి శ్రవణ్ కుమార్, విలాసాగర్ హైస్కూల్ హెచ్ఎం బోలగం శ్రీనివాసులు అన్నారు. ఆదివారం కరీంనగర్ పట్టణంలోని మైత్రి హోటల్లో వాసాల వసుంధర ఉద్యోగ విరమణ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి అతిథులుగా విచ్చేసిన శ్రవణ్ కుమార్, బోలగం శ్రీనివాస్తో పాటు పలువురు ఉపాధ్యాయులు హాజరై మాట్లాడుతూ దక్షిణ కాశీగా పేరొందిన శ్రీ రాజరాజేశ్వర స్వామి వెలసిన వేములవాడ వాస్తవ్యులు పిఎస్ రవీంద్ర ఫోటోగ్రాఫర్గా, కవి, రచయితగా, జర్నలిస్టుగా ఎన్నో ప్రజా సేవలో మంచి చురుకైన పాత్ర పోషించారు. ప్రజా సమస్యలే పరిష్కార ధ్యేయంగా పిఎస్ రవీందర్ పనిచేశారని, అతని సేవలు ప్రజలు ఏనాడు మరువలేరన్నారు. అదేవిధంగా 1982లో పిఎస్ రవీంద్ర కోరుట్ల పట్టణానికి చెందిన వాసాల వసుంధరలకు వివాహం జరగగా, 1983 సంవత్సరంలో ఉపాధ్యాయ వృత్తి చేపట్టి, ఎన్నో పాఠశాలలో విధులు నిర్వహించి ఎందరో ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్ది, వారి జీవితాలకు మంచి పునాదినిచ్చిన వసుంధర మేడం గారి బోధన తీరు పట్ల ఎందరో విద్యార్థులు ఆకర్షితులై నేడు ఉన్నత శిఖరాలు అధిరోహిస్తున్నారని వారి సేవలు మరువలేమన్నారు. వృత్తినిబద్ధతో మంచి సంపూర్ణ పరిజ్ఞానంతో ఏనాడు విసుగు చెందకుండా విద్యార్థులకు క్రమశిక్షణతో పాటు మంచి విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయురాలని, ఈ ఏడాది ఫిబ్రవరి 28న బోయినపల్లి మండలం విలాసాగర్ హైస్కూల్లో పదవీ విరమణ పొంది ఆ ప్రాంత ప్రజల, పాఠశాల విద్యార్థుల హృదయాల్లో చెరగని ముద్రగా నిలిచిపోవడం అభినందనీయమని, ఆమె సాంఘిక శాస్త్రంలో బోధించిన తీరు మరువలేనిదని పలువురు ఈ సందర్భంగా ప్రశంసించారు. పిఎస్ రవీంద్ర వసుంధర దంపతులు ఇద్దరు సైతం వివిధ రంగంలో మంచి పట్టు సాధించి, మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించడం నిజంగా గర్వకారణంగా ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో విలాసాగర్ ప్రాథమిక పాఠశాల హెచ్ఎం మల్లేశం, ఉపాధ్యాయులు రాజిరెడ్డి, శోభారాణి, వెంకట హనుమాన్, శ్రీనివాస్, సురేందర్ రెడ్డి, మధుసూదన్ ప్రకాష్, జోష్నరాణి, రాధిక, రమాదేవి, మోహన కృష్ణ, ఆర్. జగన్మోహన్ రెడ్డి, లక్ష్మణి, సమంతకమణి, స్వర్ణలత, జూనియర్ అసిస్టెంట్ షఫీయుద్దీన్ తదితరులు పాల్గొని పిఎస్ రవీంద్ర దంపతులకు పూలమాలతో పాటు శాలువాతో ఘనంగా సన్మానించి అభినందించారు.